వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయము చాలా ఎక్కువైంది కాబట్టి దేవుని మాట ద్వారా మనము ఆదరించబడాలి కనుక కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలను ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ప్రతి మనిషి జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని మనము కూడా జరిగినట్లుగా గమనిస్తూ ఉన్నాం. చాలామంది ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ మరణము అనబడినటువంటి ముళ్ళను విరిచివేయడానికి, దాన్ని అధిగమించడానికి మానవ శక్తి సరిపోదు కనుకనే మనం ఇంతలా ఏడుస్తున్నాం, ఇంతలా బాధపడుతున్నాం, ఇంతలా కన్నీరు కారుస్తూ కృంగిపోతున్నాం. అయితే మనిషిలో ఒక మనిషిని కోల్పోయినటువంటి ఆ మనిషి జీవితంలో ఒక ఆదరణ, ఒక నెమ్మది, ఒక విశ్రాంతి లేకపోతే ఒక ఓదార్పు కావాలి అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి ఆదరించలేడు కనుక ఒక మనిషిని ఇంకొక మనిషి ఓదార్చలేడు. ఎంత ఓదార్చినా కూడా ఆ వ్యక్తి ఆదరణ, ఓదార్పు పొందలేడు. ఒక వ్యక్తి ఆదరణ పొందగలిగాడు అంటే అది దేవుని ద్వారా మాత్రమే. ఒక దేవుడు మాత్రమే ఒక మనిషిని ఆదరించగలడు. ఒక దేవుడు మాత్రమే ఒక మనిషిని ఓదార్చగలడు. ఒక దేవుడు మాత్రమే ఒక మనిషిని ధైర్యపరచగలడు. కాబట్టి ఆదరించినటువంటి దేవుని మాటలను బట్టి మనం ఆదరించబడినట్లుగా కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు నేను మీతో పంచుకోబోతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వాక్యం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఒక మనిషిని ఎవడు తీసుకురాలేడు, ఎవడిని ఈ లోకం నుంచి ఎవడు కూడా పంపించలేడు. ఒక నరుడు భూమి మీదకి రావాలి అంటే అది దేవుని కృపై ఉండాలి, దేవుని ఉన్నతమైన సంకల్పమై ఉండాలి. ఈ లోకం నుండి ఒక వ్యక్తి విడిచి వెళ్ళిపోవాలి అంటే అది దేవుని చిత్తమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక 2-3 నెలల క్రితం ఒక సందర్భాన్ని నేను మీతో చెప్పబోతున్నాను. ఇలాగే ఒక తల్లి గారిని కోల్పోయింది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఆదరణ కూడిక నిమిత్తమై నన్ను ఆహ్వానించినప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక తండ్రి గారు వృద్ధాప్యం అందున్నారు. ఆ తండ్రి గారు తన భార్యను జ్ఞాపకం చేసుకొని ఎంతగానో ఏడుస్తున్నాడు, ఎంతగానో బాధపడుతున్నాడు. నేను ఆ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాను, అయ్యా ఎందుకని ఇంతలా ఏడుస్తున్నారు, ఎందుకని ఇంతలా బాధపడుతున్నారు? ఇంకా తల్లిగారు చేసినటువంటి పనిని మొత్తం చేసుకొని తన బాధ్యతను నిర్వర్తించి ఆమె దేవుని పిలుపు మేరకు దేవుని ఎదుగు చేర్చబడింది కదా, మరి మీరెందుకని ఇంతలా ఏడుస్తున్నారని ఆ తండ్రి గారిని అడగడం జరిగింది. ఆ తండ్రి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా నా భార్య చావు వచ్చి చనిపోలేదు, లేదా దేవుడు పిలిస్తే నా భార్య వెళ్ళిపోలేదు, వేరే వాళ్ళు మా మీద పగ చేత మాకు ఒక చేతబడి చేసి మా భార్యను చంపారు అనే మాటను పట్టుకొని ఆయన ఎక్కువగా ఏడుస్తున్నారు. తర్వాత నేను ఈ మాట చెప్పాను, దేవుడు అంటారు ఒక మనిషిని మనిషి లాంటి మనిషిని మంటికి మార్చగలిగిన దేవుడే. నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిస్తేనే ఈ లోకంలో ఎవరైనా కూడా వెళ్ళగలగాలి. ఎవరైనా పైకి వెళ్ళాలి అంటే దేవుడు పిలిస్తేనే తప్ప మనం వెళ్ళం, అది అసాధ్యం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మన మధ్యలో కొద్ది రోజుల క్రితం ప్రభు పిలుపును అందుకొని పరమకు చేర్చబడినటువంటి తల్లిగారు తిరుపలమ్మ గారు వెళ్ళిపోయారని మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. అయితే ఆమెను ఎవరు పిలిచారు? దేవుడే. నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిస్తేనే తప్ప ఏ నరుడు కూడా ఈ లోకం నుంచి విడిచి వెళ్ళలేడండి. దేవుడు పిలిచాడు. అయితే ఇది ఈ సమయాన ప్రతి మనిషిని కూడా దేవుడు పిలుస్తాడండి. అంటే ఒకరు ముందు ఒకరు వెనుక, అంతే. ఎందుకంటే ఎవరు కూడా శాశ్వతము కాదు, ఎవరు కూడా శాశ్వతం కాదు. ఈ లోకము అశాశ్వతం, దేవునితో సహవాసం శాశ్వతం. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతం కాదండి. దేవుడు తల్లిగారిని పిలిచారు. దేవుని పిలుపు మేరకు తల్లిగారు దేవుని యొద్దకు చేర్చబడి ఉన్నారు. మరి వెళ్ళినటువంటి ఎవరైనా కూడా, తల్లిగారు కావచ్చు, మనము కావచ్చు, ఎవరైనా కూడా దేవుడు పిలిచిన వెంటనే తిరిగి వెళ్ళాలి. మరి వెళ్ళినటువంటి ఎక్కడికి వెళుతున్నారు? లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వాక్యం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఈ లోకములు అనేక మంది వెళుతూ ఉంటారండి. నేను చెప్పాను కదా, ఒకరు ముందు ఒకరు వెనుక, అంతేగాని ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు. కానీ వెళ్ళేటువంటి వారు ఎక్కడికి వెళుతున్నారు?
వెళ్ళేటువంటి వారు ఎక్కడికి వెళుతున్నారంటే తన ఇంటికి వెళుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో మరలా అక్కడికి వెళుతున్నారు. మంటి అనబడే శరీరము మట్టిలో కలిసిపోతుంది. మనలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆ ఆత్మ మరలా ఎక్కడికి వెళుతుందంటే దేవుని యొద్దకు వెళుతుంది. మన ఇంటికి మనం వెళుతున్నాం అంతే తప్ప ఈ ప్రయాణములో కొన్ని బంధాలు, కొన్ని బంధుత్వాలు, కొన్ని ప్రేమలు, కొన్ని స్నేహాలు మనల్ని పట్టుకొని ఉన్నాయి. కాబట్టి కాస్త దుఃఖం, కాస్త ధైర్యాన్ని కోల్పోవడం, బాధ, కన్నీళ్ళు, కష్టాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పటికైనా కూడా మనము అక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుడు పిలుస్తాడు. పిలిచిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తామంటే మన ఇంటికి మనం వెళ్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన ఇంటికి మనం వెళ్ళాలంటే మనలో కొన్ని అనుభవాలు ఉండాలి. చనిపోయిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళరు. చనిపోయిన వాళ్ళందరూ కూడా దేవుని యొద్దకు చేర్చబడరు. అయితే బ్రతికున్న మనము కొన్ని అనుభవాల చేత నడిపించబడితే మనకు దేవుడు ఒక నివాసాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని యొద్ద ఒక నివాసాన్ని మనం సిద్ధపరిచి ఉన్నాడు. ఆ నివాసంలో మనం ప్రవేశించాలి అంటే మనలో కొన్ని అనుభవాలు కలిగి మనం బ్రతకాలి. ఈ లోకంలో మొట్టమొదటి మాట చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సరిగ్గా 10 నిమిషాలకి మనము దేవుని వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినట్లు సాక్ష్యం ఉండను. దేవుడు మన కొరకు ఒక నివాసాన్ని సిద్ధపరిచాడండి. ఆ ఇంటికి మనం చేరాలి అంటే బ్రతికున్నప్పుడు ఎలా బ్రతకాలి అంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. అప్పుడే మనము మన కొరకు నివాసం చేసినటువంటి ఆ నివాసంలో మనము ప్రవేశిస్తాం. ప్రియమైన వాళ్ళ లోకంలో ఉన్నంత వరకు మన ఇష్ట ప్రకారంగా మనకు నచ్చినట్లు మెచ్చినట్లు మనం బ్రతికితే మనము మన నివాసాన్ని చేరుకోలేము. కానీ దేవునికి ఇష్టంగా మనం బ్రతికినట్లయితే మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ఇంటిని మనము స్వాధీనపరచుకుంటాం. ప్రియమైన వల్ల దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. మనుషులకి ఇష్టంగా కాదు, లేకపోతే మనల్ని ప్రేమించే వారికి కాదు, ఇరుగు పొరుగు వారికి కాదు, బంధువులకి కానే కాదు. మనం బ్రతికిన ఎంతకాలం బ్రతికినప్పటికీ కూడా దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే, దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే మన నివాసాన్ని మనం చేర్చుకోగలుగుతాం. మన ఇంటికి మనము ప్రవేశించగలుగుతాం. హానోకు అనబడే ఒక భక్తిపరుడు ఇక్కడ ఉన్నాడు. అతడు 360 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు. 360 సంవత్సరాలలో తన కుటుంబం కొరకు 60 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. మిగతా 300 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా బ్రతికాడు. కనుకనే ఆ హానోకు మరణము చూడక మునిపే దేవుడు అతన్ని తీసుకెళ్లి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథస్థం చేయబడి ఉంది. మనం ఈ లోకములో మన ఇంటిని చేరుకోవాలి అంటే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే దేవునికి ఇష్టంగా బ్రతకాలి. వాక్యం ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మన బ్రతికినంత వరకు దేవుడు మనల్ని ఇష్టపడాలి. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. మనకు నచ్చినట్లుగా కాదు, మనల్ని అనేక మంది మనల్ని పొగిడేటట్లుగా కాదు, కానీ మన బ్రతికే బ్రతుకు దేవునికి ఇష్టంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా మందిని దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. ఎఫ్రాయిము నాకు మాట అంటాడు, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని దేవుడు పిలుస్తాడు. ఎఫ్రాయిం ఎంత ఇష్టంగా బ్రతికితే దేవుడు ఆ మాట పిలవగలుగుతాడండి. నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని పిలుస్తాడు. మన బ్రతుకు కూడా దేవునికి అంత ఇష్టంగా ఉండగలిగితే దేవుడు మనల్ని అలా పిలుస్తాడండి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏకైక కుమారుడు ఈ లోకంలో మనందరికీ మాదిరిగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని బట్టి కూడా తండ్రి అయినటువంటి దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు తండ్రికి ఎలా బ్రతికాడు అంటే ప్రియమైన కుమారుడిగా జీవించగలిగాడు. నా ప్రియమైన తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, బ్రతికున్న మనము కూడా ఎలా బ్రతకాలి అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలి. అప్పుడే మన కొరకు కట్టించినటువంటి ఆ ఇంటిని మనము స్వాధీనం చేసుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేస్తున్నాడు. రెండవదిగా మన ఇంటిని మనము చేరాలి అంటే విశ్వాసం ఉండాలండి. విశ్వాసం మనుషుల మీద కాదు, రాజకీయ నాయకుల మీద కాదు, అధికారుల మీద కాదు, మనల్ని కన్నటువంటి దేవుని మీద, మనల్ని పిలిచినటువంటి దేవుని మీద మనము విశ్వాసం కలిగి ఉండాలి.
విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది దైవ భయము కలిగి ఉండాలి. ఇక్కడ నోవాహు అనబడే వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. నోవాహు, ఈ లోకాన్ని నేను తుడిచివేయాలనుకుంటున్నాను, ప్రజలందరినీ నాశనం చేయాలనుకుంటున్నాను. వీరందరూ దైవ భయము లేకుండా బొత్తిగా చెడిపోయి ఉన్నారు. విశ్వాసము లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, మర్యాదలు లేవు. బొత్తిగా దేవుని భయం అన్నది కూడా లేకుండా బొత్తిగా చెడిపోయారు. వీరిని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఇదిగో, ఎవరైనా సరే భయభక్తులు కలిగి ఉంటే వారిని మాత్రం నేను జీవింపచేస్తానని ఒక హెచ్చరిక నోవాహుతో చేసినప్పుడు నోవాహు అందరికీ సువార్త ప్రకటించాడండి. వాస్తవంగా మనకు అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యం వినటానికైనా ప్రార్థన చేయడానికైనా సమయం ఉండదు. ఇలాగే నోవాహు కూడా ఇంచుమించు 120 సంవత్సరాలు ఇంటింటికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించాడు. అమ్మ, మారు మనసు పొందండి, అమ్మ మీ బ్రతుకును మార్చుకోనండి, అమ్మ దేవుని యందు విశ్వాసం ఉంచండి, అమ్మ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని ఎంతమంది చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందండి. ఎందుకంటే ఏ ఒక్కరిలో కూడా దేవుని భయం అన్నది బొత్తిక కూడా లేకుండా పోయింది. చివరికి నోవాహు గారు ఏమంటారంటే, దేవుని మీద భయము చేత, దేవుని మీద విశ్వాసము చేత తన ఇంటిని మాత్రమే రక్షించుకొనుటకై, అంటే ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడతారని ఓడను సిద్ధం చేసుకున్నాడు, కానీ ఎవరు కూడా రక్షించబడలేదు. ఆ ఓడ అనబడే ఆ ఓడ అనబడే పరలోక పట్టణములో తన కుటుంబం మాత్రమే రక్షించబడడానికి గల కారణం ఏంటంటే, నోవాహు దేవుని యందు భయము కలిగిన వాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో దేవుడు ఏదో ఒక రోజు మనల్ని పిలుస్తాడు. నరులారా తిరిగి రండి అని మనం పిలుస్తాడు. మనము తిరిగి మన ఇంటిని స్వాధీనపరచుకోవాలంటే భూమి మీద బ్రతికేంత వరకు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని చేరగలుగుతారు. 3వ మాట చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యం. 11:10. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యం. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము గారు ఎదురు చూచుచున్నాడు. ఎప్పుడు అంటే తన విశ్వాసము ద్వారా. ఎప్పుడైనా సరే నేను ఈ లోకంలో కన్నుమూస్తాను, దేవుడు నాకు ఇస్తానని చెప్పినటువంటి ఆ పునాదులైనటువంటి పట్టణంలో నేను ప్రవేశిస్తాను అన్నటువంటి విశ్వాసము చేత, నిరీక్షణ చేత అబ్రహాము గారు ఈ లోకంలో బ్రతికినంత వరకు బ్రతికాడండి. ఇదిగో 3 అనుభవాలు. మొట్టమొదటిగా మన బ్రతికింది ఎంతవరకైనా సరే, కొంతమంది 100 సంవత్సరాలు, కొంతమంది 70 సంవత్సరాలు బతుకుతారు. ఎవరు ఎంతకాలం బ్రతికినప్పటికీ కూడా మన బ్రతుకు ఎలాగ ఉండాలి అంటే దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది నిరీక్షణ కలిగి మనం ఉండాలి. నిరీక్షణ అంటే ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదండి, వెనక ముందు చనిపోతూ ఉంటారు. అయితే మనము వ్యక్తిగతంగా మనము పరీక్షించుకుంటే, మనల్ని మనం ప్రశ్నించుకుంటే, నేను ఇదిగో ఈ సమయాన్ని కన్నుమూస్తే నా దేవుని రాజ్యంలో కళ్ళు తెరవాలి, దేవుడు నా కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు, దేవుడు నా కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఆ రాజ్యంలో నా దేవునితో నేను యుగ యుగాలు నివసించి ఉండాలి అన్నటువంటి నిరీక్షణ కలిగి లేదా విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. చాలామంది బ్రతుకుతూ ఉంటారండి. ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు, కానీ ఎలా బ్రతికామన్నది ముఖ్యం. హంసలాగా 6 నెలలు కాకిలాగా కలకాలం బ్రతికేదానికంటే కూడా హంసలాగా 6 నెలలు శ్రేష్టంగా బ్రతికితే చాలండి. నిరీక్షణ కలిగి పునాదులు కలిగిన పట్టణాన్ని మనం ప్రవేశిస్తామని ఒక విశ్వాసం కలిగి మనం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, నరులారా తిరిగి రండని దేవుడు పిలిస్తేనే తల్లిగారు తిరుపరమ్మ గారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు తల్లిగారు అంటే, ఇదిగో తన పరిచర్యను, తన దేవుడిచ్చినటువంటి పరిచర్యని సమస్తాన్ని సంపూర్ణము చేసుకొని తన నివాసాన్ని, తన ఇంటికి ఆమె వెళ్ళిపోయింది. అయితే బ్రతికున్నటువంటి మనము ఎలా బ్రతకాలి అంటే ఆదరణ కలిగి బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, నిరీక్షణ కలిగి బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందాక దైవజనులు చెప్పినట్లుగానే క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంటుందండి. క్రైస్తవ నిరీక్షణ ఏ మతానికి, ఏ వర్గానికి లేనటువంటి నిరీక్షణ, ఏ మనిషి లేనటువంటి నిరీక్షణ ఏంటంటే క్రైస్తవులైన వారు ఒక నిరీక్షణ కలిగి ధైర్యంగా బ్రతుకుతారు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నేడో రేపో ప్రభు మన కొరకు ఈ భూమికి దిగి రాబోతున్నాడు. నేడో రేపో దేవుడు మన యొద్దకు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడు అంటే, ప్రభు నందు నిద్రించిన వారు, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు మరలా బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచిన వారు మరలా బ్రతుకుతారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద అడుగు పెడతారో, ఒక 9 రోజుల క్రితం మనం తిరుపలమ్మ గారిని సమాధి కార్యక్రమం చేశాం.
ఆయన పాదం భూమి మీద ఎప్పుడైతే పడుతుందో తిరిపెరమగా సజీవంగా తిరిగి లేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ నిరీక్షణతో మనం బ్రతకాలి. ఎడవడం అన్నది, దుఃఖం అన్నది, కన్నీళ్ళు అన్నది సహజంగా మన మనసులం కాబట్టి మన కన్నీళ్ళు వస్తాయి. వేదన, దుఃఖం, బాధ ఎవరు కూడా తీర్చినటువంటి లోటు మనకుంటుంది, కాదనట్లేదు. దీనికంటే రెట్టింపుగా మనము ఒక నిరీక్షణ కలిగి బ్రతకాలి. నేడో రేపు దేవుడు మన కొరకు రాబోతూ ఉన్నాడు. తిరుపలమ్మ గారిని తన వెంట పెట్టుకొని రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మన కన్నులతో చూస్తామండి. తల్లిగారిని మరలా మనము దేవునితో మన కన్నులతో చూస్తాం. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు. మనము దేవుని రాకకై ఎదురు చూద్దాం. బ్రతికి దేవుడు మనకి ఎంతకాలం ఆయుష్నిచ్చాడండి. ఆ ఆయుష్ కాలంలో మనం ఎలా బ్రతికామన్నది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. నేడో రేపో దేవుని రాజ్యంలో నేను ఉంటాను అన్నటువంటి నిరీక్షణ లేదా విశ్వాసంతో మనం బ్రతకాలి. దేవుడి మాటలు దీవించునుగాక. చేరికుడు వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు ఆదరించునుగాక. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అనేటువంటి వాగ్దానం చేత దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కుడికను ముగి